మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమం చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని కోమటిరెడ్డి విమర్శించారు. ఏడాది కాలంలోనే ఇచ్చిన హామీల్లో ఎక్కువ భాగం పథకాలను పూర్తి చేశాం. అభివృద్ధి కేటీఆర్, హరీష్ రావు కవితలకు కనిపించడం లేదా అని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ధనవంతులు కాదు, కోటీశ్వరులు కాదు, వాళ్ళకు రెక్కాడితే కానీ డొక్కాడు. అటు కట్టుబడి ఉంటుంది. ఎవరో ఏదో చెప్తున్నారు, బదనాలు చేస్తున్నారు. సంవత్సరం అయింది, ఏం చేయలేదని ఒకడే ఉరుకురికి పడుతున్నాడు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, 5-6 మంది రోజు పేపర్లో చూస్తారే లొల్లి 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 లొల్లి. అరే నువ్వు 10 ఏళ్ళు ఏం పీకిద్దామా మీరు? ఇది సంవత్సరానికి ఎంత రోజులు పెడుతున్నారు? 10 ఏళ్ళు ఏమనుకున్నారు? 10 సంవత్సరాల పాటు మీకు అధికారం ఇస్తే ప్రజలు ఏం చేసిండ్రు? ఒక్క సంవత్సరానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తుంది మీరు? ఒక్క సంవత్సరానికి అంటే మంచి పనులు చేస్తుంటే, రైతుల రుణమాఫీ చేస్తుంటే, పేదలకు మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తుంటే, గ్యాస్ సిలిండర్ ఇస్తే, ఉచిత కరెంట్ ఇస్తే, ఉద్యోగాలు ఇస్తే, మాకు మంచి పేరు వస్తుంటే, ప్రజలు ఆశీర్వదిస్తుంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పేది పోతున్నారు అనే విషయం మాకు అర్థమవుతుంది. మీ ఫ్రస్ట్రేషన్ అసహనం ఎంత ఘోరంగా ఉందంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల విషయంలో ఉన్నదంతా ఊడ్చిపెట్టి రాష్ట్రాన్ని అప్రమాలు చేస్తే, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ